ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ మా అమ్మ స్టైల్లో వండుతున్నాను. మా అమ్మ ఎలా వండిద్దంటే పొయ్యి మీద కూర నాటుకోళ్ళు ఉండేవి మా ఇంట్లో. కూర కోసియంగానే కోపిస్తాడు మా నాన్న. వడ్రోళ్ళు ఉన్నారు కదా, పక్కన పిలిస్తే పలుకుతారు. కోపిచ్చి మా అమ్మకి ఇస్తే మా అమ్మ కడిగి కూర పొయ్యి మీద వేసుకొని పొయ్యి అప్పుడు మసాలా నూరి వేసుద్ది అన్నమాట కూరలో. మనం ఏం చేస్తాం, వాసన వచ్చుద్ది, పచ్చి వాసన అంట, అల్లం పచ్చి వాసన అంట, ఎల్లిపాయ పచ్చి వాసన అని మనం ముందు అవన్నీ వేపి మాడబెట్టదే ఇంకా నూనెలో బాగా ఫ్రై చేసి దాన్ని మనం వేపుతాం. వేపి ఇంకా ఏగిన దాంట్లో అప్పుడు ఈ చికెన్ ముక్కలు వేస్తాం. మా అమ్మ బాగా ఉడికిపెట్టిద్ది, ఎసురు పోసిద్ది, కాసుని పొయ్యి మీద వేసిద్ది, పొయ్యి రోట్లో నూరకు వస్తుంది. అసలుకి మరి ఇంకా తర్వాత ఉడుకుతూ ఉంటే సగం ఉడుకుద్ది, అప్పటికి ఎక్కువే ఉడుకుద్ది. అప్పుడు ఏం చేస్తుందంటే మసాలా ముద్ద పెట్టిద్ది. అట్లా ఇంకా కూర ఉడికి అసలు ఎంత బాగుంటుందంటే ఆ మసాలా ముద్ద కూరలో అదే కరిగిపోయిద్ది. అప్పుడు కలిపెట్టిద్ది మా అమ్మ. అసలు అది ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. మరి ఆ రుచి మరి తిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి, అవునా కాదా? ఇప్పట్లాగా అప్పుడు ఏపేవాళ్ళేనా మసాలా ముద్దని ముందే? నాకైతే గుర్తులేదు, మా అమ్మ ఎప్పుడు ఏపలా. ఈ మధ్యకాలంలో ఏపటం వచ్చింది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.